స్థానిక నాయకుల కోరిక మేరకు నిర్ణయాలు తీసుకున్నది కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం నరేంద్ర మోడీ, అమిత్ షా. ఆంధ్రప్రదేశ్లోనేమో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరూ కూడా పొత్తులు వద్దన్నారు. కానీ కొంతమంది అగ్రనాయకులు పొత్తులు కావాలన్నారు కాబట్టి దానికి అనుగుణంగా పొత్తులకి ఓకే చేసింది. అదే సందర్భంలో కర్ణాటకలో వాళ్ళు పొత్తులు వద్దు అన్న పైకి లోపల మాత్రం పొత్తులు కావాలని అధిష్టానంతో చెప్పడంతో పొత్తులు ఖరారు చేశారు అక్కడ జేడీఎస్తో. తమిళనాడులో పొత్తులు వద్దన్నారు ఏది ఏఐఏడిఎంకేతో అన్నాడు అక్కడ ఉన్నటువంటి అన్నామలై. దానికి అనుగుణంగానే నిర్ణయాలు జరిగినాయి. మరొక వైపున ఒరిస్సాలో పొత్తులకి చివరిదాకా జరిగింది. కానీ వద్దని స్థానిక నాయకులు పట్టుబట్టడంతో పొత్తు లేకుండా ముందుకెళ్లారు. ఇప్పుడు చివరి దశ ఎన్నికలు రేపు 20వ తారీఖు అక్కడ జరగబోతున్నాయి. ఈ నేపథ్యం మోడీ, అమిత్ షాలకి అతిపెద్ద పరీక్ష. అక్కడ మనకి ఆంధ్రాలో తరహాలోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రెండు అక్కడ జరుగుతున్నాయి. ఈ దశలో నవీన్ పట్నాయక్ బీజేపీకి ఫేవర్గానే ఉంటాడు. బీజేపీ అనే కాదు, ఎవరితో వివాదాలు పెట్టుకోడు. గతంలో కాంగ్రెస్ ఉన్నా సరే ఆయన ధోరణి అదే, తన పనేదో తను చేసుకుపోతుంటాడు. ఇప్పుడు అక్కడ ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే అమిత్ షా, నరేంద్ర మోడీ తాము అనుకున్నటువంటి లక్ష్యం సాధించినట్టు. లేకపోతే అక్కడ కనుక ఘన విజయం కనుక ఏదో బెంగాల్ తరహాలో నవీన్ పట్నాయక్కి వెళ్తే ప్లాన్ ఫెయిల్ అయినట్టు. ఏం జరుగుతుందో చూడాలి.